హనుమకొండలో రాజకీయ వేడి మరింత పెరిగింది. రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 2022 మే 6న ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలు, 6 గ్యారంటీల్లో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన బీఆర్ఎస్ పార్టీ నేడు రైతుల తరపున పోరాటం చేస్తోందన్నారు. రైతు సదస్సుకు కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ రైతులకు అన్నీ చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా కూడా 3 సార్లు ఎగొట్టిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చని రాష్ట్రంగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను సదస్సు ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మాజీ మంత్రి రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ రైతు సదస్సుకు పోటీగా కాంగ్రెస్ సభలు నిర్వహించడం రాజకీయ డైవర్షన్ అని విమర్శించారు. కేసీఆర్ సభలకు అధికార పార్టీ భయపడుతోందన్నారు. నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, కానీ ఇప్పుడు సాగుదండగగా మారిందన్నారు. రైతులకు ఎరువులు, యూరియా అందించలేని పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులు పెద్ద ఎత్తున సదస్సుకు హాజరవుతారని నాయకులు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు. రైతు సంగ్రామ సదస్సును రండి, వేలాదిగా రైతులు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. రైతు సంగ్రామ సదస్సును విజయవంతం చేద్దాం. రైతు సంగ్రామ సదస్సును జై తెలంగాణ, విజయవంతం చేద్దాం. రైతు సంగ్రామ సదస్సును